ఆ జిల్లాలో మంజూరైన ఓ స్కూల్ రెండు జాతీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. స్కూల్ చిచ్చు పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అక్కడ జరుగుతున్న వివాదంతో స్కూల్కు డైరెక్ట్గా సంబంధం ఏమీ లేదు. కానీ దాన్ని బేస్ చేసుకుని మొదలైన రచ్చ మాత్రం సెగలు కక్కిస్తుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ మాజీ మంత్రి టార్గెట్గా మరో పార్టీ నేతలు మాటల మిసైల్స్ వదులుతున్నారు. అసలు ఆ స్కూల్ ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి గల కారణమేంటి? ఆ మాజీ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు? జాతీయ పార్టీల మధ్య నవోదయ విద్యాలయ చిచ్చు. ఎంపీ అరవింద్ వర్సెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సై అంటే సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ. ఇందూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది నవోదయ విద్యాలయం. నిజామాబాద్ జిల్లాకు ఆ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ విద్యాలయం కోసం ప్రజాప్రతినిధుల మధ్య లొల్లి మొదలైంది. దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తోంది. ఎవరికి వారు తాము చెప్పిన చోటే ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారట. దీనిపై జిల్లాలో ఒకరిపై ఒకరు సమావేశాలు పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్కూల్ను తాను సూచించిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. దీనికోసం జక్రాన్పల్లి మండలం కలిగోట్లో పెట్టాలని ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ఢిల్లీలోని అధికారుల బృందం కలిగోట్లో ప్రతిపాదిత స్థలాన్ని కూడా పరిశీలించింది. ఇక నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు దాదాపుగా ఖాయమని అనుకుంటున్న సమయంలో బాంబు పేల్చారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ఆయన ప్రస్తుతం బోధన్ ఎమ్మెల్యే. నవోదయ విద్యాలయాన్ని ఆచాన్పల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఎక్కడ విద్యాలయం ఏర్పాటు చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మధ్య నువ్వా నేనా అనే విధంగా రగడ మొదలైంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్ను బోధన్ తరలించుకుపోయే ప్లాన్లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ శ్రేణులు ఓ అడుగు ముందుకేసి మాజీ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఈ వివాదం కాస్త బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. ఇక ఎంపీ అరవింద్ పై కౌంటర్ అటాక్ చేయడంతో పాటు కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు హస్తం పార్టీ సమాయత్తమవుతోందట. అయితే జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తున్నా జిల్లా హస్తం నేతలు మౌనం దాల్చడంపై అధిష్టానం సైతం సీరియస్ అయిందట. దీంతో హస్తం నేతలు కింగ్ కర్తవ్యం అంటూ కౌంటర్ అటాక్ కు సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగానే ఎడపల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య నవోదయ అంశం రాజకీయంగా వేడి మరింత రగిలించినట్లయింది. నవోదయ విద్యాలయం ఏర్పాటవటం జిల్లా వాసుల దశాబ్దాల కల. ఆ డిమాండ్ను నెరవేరుస్తూ కేంద్రం జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేస్తే అది కాస్త రాజకీయ రంగు పులుముకోవటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థలం కోసం రచ్చ చేస్తూ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారట. నవోదయ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రజాప్రతినిధులు సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ పెంచకుండా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న నవోదయ చిచ్చు ఎలా చల్లారుతుందో చూడాలి.